ఎవరు బకరా అవుతారు ఇప్పుడు తేలాలి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటరు, ఈ అదాని డేటా సెంటర్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా సెంటర్‌కి సంబంధించిన దాంట్లో సింహాచలం భూముల విషయంతో పాటు అక్కడ 2 కీలకమైనవి. ఇప్పుడు మనందరికీ తెలుసు ఈవెన్ జియో కాపీలో కూడా 30 సంవత్సరాలు లీజ్ అని ఇచ్చి కోర్టు అడిగితే 11 సంవత్సరాలకే లీజ్‌కి ఇచ్చామని చెప్పారు. అది కూడా అసలు అట్టట్టిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే మీకు ఇప్పుడు డేటా సెంటర్ పెట్టేశాక 11 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటారు అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాక. ఇంకోటి అది ఎకో జోన్లో ఉంది కదా, ఇప్పుడు కంబాల కొండ ఇవన్నీ కూడా కొండలు తవ్వకూడదన్నటువంటిది నిబంధన ఉంది కదా. అంటే వాటిట్లో ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే ఎవరు ఏ అధికారి మీకు ఆదేశాలు ఇచ్చారు, మీకు అనుమతులు ఎవరిచ్చారో ఆ అధికారి అతని డిజిగ్నేషన్ కూడా ఇవ్వండి, వాళ్ళకి బాధ్యుల్ని చేస్తామని. అంటే ఇప్పుడు ఏ అధికారి అయితే సంతకం పెట్టాడో పెడతాడో రేపు పొద్దున అది ఎకో ప్రాబ్లం ఏం లేదు, పర్యావరణ ప్రాబ్లం లేదని సంతకం పెట్టించే అధికారి రేపు బాధ్యుడు అవుతాడు. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు 30 ఏళ్ల లీజుకి ఇచ్చిన జీవో ఉంటే 11 ఏళ్లకే ఇచ్చినట్టుగా కోర్టుకి ఇచ్చిన అధికారి బాధ్యుడు అవుతాడు. చాలా ఇష్యూస్ నడవబోతున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు వచ్చేటప్పటికి గూగుల్ అదాని డేటా సెంటర్ వ్యవహారం మీదన తాజాగా బొలిశెట్టి సత్యనారాయణ వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చినటువంటి కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్, కోర్టు అబ్జర్వేషన్స్ చూస్తే ఏదైతే పర్యావరణ అనుమతుల మంజూరులో నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి, అట్లాగే డేటా సెంటర్ల కోసం భారీ మొత్తంలో నీరు విద్యుత్ వినియోగించాల్సి రావడం అన్నటువంటి ప్రశ్నల్ని కోర్టు కూడా రైజ్ చేసింది. ఇంతకుముందు 1/7/2026 హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో విరాగ్ గుప్తా వాదనలు వినిపించారు, ప్రభుత్వం తరపున విష్ణుతేజ వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానమైంది 160 ఎకరాల దేవస్థానం భూమిని ఎండోమెంట్స్ కమిషనర్ 30 సంవత్సరాల కాలానికి లీజుకి ఇచ్చారు. అయితే 35/2006 హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ విధంగా లీజుకి ఇవ్వడం అనుమతించబడదు. కోర్టే తీర్పిచ్చింది అట్లాంటిది లీజులకు ఇవ్వద్దు, దేవస్థానం భూములు అంతగా ఇవ్వాలనుకుంటే వేలం వేయమని. ఎండోమెంట్ కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లో ప్రారంభ లీజు 11 సంవత్సరాలు మాత్రమే అన్నారు. దాన్ని 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చని ఎట్లా పెడతారు, ముందేమో జీవోలో 30 ఏళ్ళు అని చెప్పి అన్నటువంటిది. అట్లాగే హైకోర్టు అనుమతి లేకుండా ప్రభుత్వ దేవస్థానం భూమిని బదిలీ చేయడానికి వీలు లేదని అప్పుడు ఆర్డర్లు ఇస్తే చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకుండానే దేవస్థానం భూమిని ముందస్తు స్వాధీనంలోకి ఇచ్చేశారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. లేకపోతే స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ సమర్పించిన లెక్క ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతానికి కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం సుమారు 850 మీటర్ల దూరం ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు భూమి అటవీ ప్రాంతానికి బయట ఉందని పేర్కొంటూ జిల్లా అటవీ అధికారి ఎన్ఓసి జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వాదోపవాదాల్లో ప్రధానంగా చర్చకొచ్చింది. అయితే 28/4/2017 జారీ చేసిన నోటిఫికేషన్లోని ఎంట్రీ నెంబర్ 9 ప్రకారం రక్షిత ప్రాంత సరిహద్దు నుంచి 1 కిలోమీటర్ పరిధిలో లేదా ఎకో సెన్సిటివ్ జోన్ వరకు కొత్త వాణిజ్య నిర్మాణాలకు అనుమతి లేదు. అలాగే 14/9/2026 పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ప్రకటించబడిన రక్షిత ప్రాంత సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాజెక్టు కేటగిరీ ఏ ప్రాజెక్టుగా పరిగణించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు పర్యావరణ అనుమతి అవసరం. అటవీ శాఖ ప్రాజెక్టు స్థలం అటవీ భూమికి వెలుపల ఉందని మాత్రమే అందులో మెన్షన్ చేశారు. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ ప్రాజెక్టు కేటగిరీ ఏ పరిధిలోకి వస్తుందని ముందస్తు అనుమతి అవసరం అన్నటువంటిది ఇప్పుడు బొలిశెట్టి వాళ్ళ వైపు నుంచి వాదన. అన్ని పర్యావరణ అనుమతులు అదాని గ్రూప్కి చెందిన VHDCPL అనే SPV కంపెనీకి మంజూరు చేయబడ్డాయి. ఈ కంపెనీ 3/2/2026 రిజిస్టర్ అయింది. అయితే ప్రతిపాదన ప్రకారం ఈ ప్రాజెక్టులో 1.22 లక్షల చదరపు మీటర్ల భవన నిర్మాణం ఉంటుంది. EIA నోటిఫికేషన్ 2006లోని ఎంట్రీ 8A ప్రకారం ఇది కేటగిరీ B2 పరిధిలోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ వాదనేమో EIA నోటిఫికేషన్ 2006 షెడ్యూల్లో డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రత్యేకంగా పేర్కోలేదు కాబట్టి భవన నిర్మాణ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతి ఇచ్చాం అని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు స్థలానికి కేవలం 100 మీటర్ల దూరంలోని ముడసర్లో సరస్సు ఉంది. ఇది విశాఖపట్నం నగరానికి తాగునీటి సరఫరా ప్రధాన వనరు. డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఎకో సెన్సిటివ్ జోన్తో పాటు సమీపంలోని జలవనరులకి హాని కలిగించే అవకాశం ఉందన్నటువంటి వాదన ఇటు బొలిశెట్టి వాళ్ళ వైపు నుంచి చేసుకొచ్చింది. అదే సందర్భంలో ప్రస్తుతం ఇచ్చిన పర్యావరణ అనుమతి కేవలం భవన నిర్మాణానికి మాత్రమే సంబంధించింది, డేటా సెంటర్ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో లేవంటూ వాదన వినిపించుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి అన్నిటి వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి అయితే ధర్మాసనం
తాజా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం లేసా గిల్ నేతృత్వం ధర్మాసనం సింహాచలం దేవస్థానం చెందిన భూమిలో డేటా సెంటర్ నిర్మాణం మీద అధికారుల్ని క్వశ్చన్ చేశారు. ఈ నిర్మాణం తప్పనిసరిగా అన్ని చట్టబద్ధమైన నిబంధనలు పర్యావరణ అనుమతులకు అనుగుణంగా ఉండాల్సిందే అని తేల్చి చెప్పారు. కోర్టుకి ఇచ్చిన హామీలు ఏదైనా ఉల్లంఘన జరిగితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, సంబంధిత అధికారులని బాధ్యతను నిర్ణయిస్తామని కూడా హైకోర్టు హెచ్చరించింది. ప్రాజెక్టు స్థలంలో చేపట్టే ఏ కార్యకలాపమైనా చట్టబద్ధమైన మరియు పర్యావరణ నిబంధనలకు లోబడి ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వేసిన సమర్పణలు ఉల్లంఘించబడితే సంబంధిత అధికారులను బాధ్యులు చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైతే రేపు సెప్టెంబర్ 2వ తారీఖుకి వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.